ఆయన ఘనత కొరకు నా సర్వస్వం. ఫిబ్రవరి 9. నీవు ఆధ్యాత్మికంగా అలసట చెందేవా? నిత్యుడగు దేవుడు సొమ్మసిల్లడు, అలయడు. యెషయా 40:28. మన శరీరంలోని సత్తువ పూర్తిగా వాడబడినప్పుడు శరీరానికి అలసట కలుగుతుంది. ఆధ్యాత్మిక అలసటకు కారణం పాపం కాదు, మీది మిక్కిలి సేవ మాత్రమే ఆధ్యాత్మిక అలసటకు కారణం. నీవు అలసట చెందడం లేదా చెందకపోవడం అనేది నీ సత్తువకు ఆధారమైన మూలస్థానం మీద నిలిచి ఉంటుంది. నా గొర్రెలను మేపుము, యోహాను 21:18 అని యేసు పేతురుతో చెప్పాడు. అయితే యేసు పేతురుకు గొర్రెల మేతనివ్వలేదు. నీవు ఒక రొట్టెగా విరవబడ్డమంటే, లేదా నీవు ద్రాక్షరసంగా పోయబడ్డమంటే ఇతరులకు నీవు ఆధ్యాత్మిక ఆహారంగా ఉండాలని అర్థం. ఇతరులు తమకు తాముగా దేవుని నుండి ఆధ్యాత్మిక ఆహారాన్ని పొందే వరకు నీవు వారికి ఆధ్యాత్మిక పోషణనివ్వాలని అర్థం. ఆధ్యాత్మిక పోషణ కొరకు నీ మీద ఆధారపడిన వారు నీ సత్తువనంతా వాడుకుంటారు. కాబట్టి నీకు అలసట కలుగుతుంది. అయితే నీకు కావలసిన ఆధ్యాత్మిక సత్తువను ఎప్పటికప్పుడు భర్తీ చేసుకోవడం మర్చిపోవద్దు. ఎందుకంటే నీవు సత్తువ కోల్పోయినప్పుడు నీకు అలసట కలుగుతుంది. ఇతరులు తమకు తాముగా యేసుక్రీస్తు నుండి జీవాన్ని పొందే వరకు వారు నీ నుండి ఆయన జీవాన్ని పొందుతారు. వారు తమకు తాముగా దేవుని నుండి ఆధ్యాత్మిక పోషణ పొందే వరకు అక్షరాల నీవే వారికి సత్తువునిచ్చే ఆధారం అన్నమాట. దేవుని ప్రజలమైన మనకు, అంటే గొర్రెలు మరియు గొర్రె పిల్లలమైన మనకు ఆయనే మంచి కాపరి. నీవు చేస్తున్న సేవలో నీవెప్పుడైనా ఆధ్యాత్మిక అలసటకు గురయ్యావా? నీవు అలసటకు గురైనట్లయితే నీ ఆశల్ని, నీ ఉద్వేగాల్ని పునరుజ్జీవింపచేసి అవి పునఃప్రకాశించేలా చేసుకో. నీవు ఎందుకు సేవ చేయాలనుకుంటున్నావో ఆత్మ పరిశీలన చేసుకో. నీ స్వంత బుద్ధిని నీ సేవకు మూలాధారంగా చేస్తున్నావా? లేక యేసుక్రీస్తు విమోచన నీ సేవకు మూలాధారమా? నీలో ఉన్న ప్రేమకు మరియు ఉద్యోగానికి మూలాధారం ఇది. నీవు ఏ మూలాధారం నుంచి శక్తిని పొందుతున్నావు? ప్రభువా, నేను అలసిపోయాను అని ప్రాధేయపడడం తప్ప ఫిర్యాదు చేసే హక్కు నీకు లేదు. నీవు ఆధ్యాత్మికంగా పూర్తిగా వాడబడేలాగా దేవుడు నిన్ను రక్షించి తన కొరకు ప్రతిష్ఠించుకున్నాడు. నీవు దేవుని కొరకు పూర్తిగా వాడబడాలి. ఎంత పూర్తిగానంటే నీవు ఆధ్యాత్మికంగా అలసిపోయేంత. అయితే ఒక విషయం జ్ఞప్తికి తెచ్చుకో, ఆయన నీకు శక్తినిచ్చే మూలాధారం. మా ఓటలన్నీ నీ యందే ఉన్నవని వారందరూ. కీర్తన 87:7.